హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా స్టార్ట్ అయ్యి 1.5 డే అవుతున్నట్టుంది. కానీ మనం ఇప్పుడే వీడియో తీస్తున్నామంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి చాలా తక్కువ టైం ఇచ్చిండు. ఈ రోజే లాస్ట్ డేట్ ఇచ్చిండు. కానీ ఒకవేళ మీరు ఈ రోజు చేసుకోకపోయినా మళ్ళీ 18th నుంచి 21st వరకు చేసుకోవచ్చు. అంటే మేబీ డబ్బుల కోసమే స్టార్ట్ చేసినా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ సైమల్టేనియస్ గా కంప్లీట్ గా ఏ క్యాట్ తోనే క్లోజ్ చేస్తా ఉన్నాడు. సో ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ స్టూడెంట్స్ కి. ఎందుకంటే వాళ్ళు ఏ క్యాట్ లో ఉన్న మెరిట్ లిస్ట్ లో మా పొజిషన్ ఎంత ఉందో చూసుకోకుండానే ఆ బీ క్యాట్ చేసుకోవాలా లేదా అనే ఒక క్లారిటీ లేకుండా 10,600 కట్టి కొంతమంది టెన్షన్ పడే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. చాలా 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 మిస్టేక్స్ ఉన్నాయి. కంపేర్ టు కన్వర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను చెప్పే ప్రతి పాయింట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి ట్రై చేయండి. అండ్ ప్రీవియస్గానే నేను మీకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ముఖ్యంగా మనకు వెబ్సైట్లోకి రాగానే మేనేజ్మెంట్ కోటా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, అది ఎన్ఆర్ఐ రిలేటెడ్ కానీ, బీ కేటగిరీ రిలేటెడ్ కానీ, B1 రిలేటెడ్ కానీ, B2 రిలేటెడ్ కానీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ చెప్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, కౌన్సిలింగ్ రిలేటెడ్ రూల్స్, రెగ్యులేషన్స్, సర్టిఫికేట్స్ అండ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్గా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి మిస్టేక్స్ అయినా చేసి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం కన్నా సో ఎవరైనా మెంటర్ని చూస్ చేసుకోండి. అది విజన్ అప్డేట్ ఒకవేళ మీకు నచ్చితే మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ఫర్ మెంటర్షిప్ మాత్రమే. ఓకే, సో ఇక మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్తే మీకు ఇది ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ మీద, ఇది కంప్లీట్గా మీ యొక్క మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, ముఖ్యంగా ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవరున్నా ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీలోని B1 కేటగిరీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు బి కేటగిరీ. సి కేటగిరీ అయితే ఇండియన్స్తో పాటు అదర్ కంట్రీ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎన్ఆర్ఐ క్లెయిమింగ్ ఎలా చేయాలని కూడా ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది. మీకు ఎవరైనా డీమ్డ్ కానీ సీకేట్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. మీకు ఏదైనా తక్కువ ప్రైస్లో ఏదైనా కాలేజ్ అవైలబుల్గా ఉందనుకోండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ముఖ్యంగా మనం వెబ్సైట్లోకి రాగానే చాలామంది కన్నర్ కోటాకు చేసాము, బీ క్యాట్ కూడా చేయాలా, మీకు బీ క్యాట్ ఇంట్రెస్ట్ ఉంటే బీ క్యాట్ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ నుంచే స్టార్ట్ చేయాలి. కన్నర్ కోటాకు సంబంధించిన లాగిన్ డీటెయిల్స్తోని మీరు ఎప్పుడు కూడా లాగిన్ అవ్వద్దు. సో మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, సో ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఈ పేజ్లో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఉండదు, కేవలం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క నీట్ రూల్ నెంబర్ అండ్ మీ నీట్ డేట్ ఆఫ్ బర్త్, మీ ర్యాంక్ కార్డులో ఉంటుంది కదా, అవి జాగ్రత్తగా చూసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేవి ఏంటంటే మీ పేరు, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. మనం ఇంతకుముందు ఏదైతే ఇచ్చామో ఎన్టీఏ అప్లికేషన్ అప్పుడు ఏదైతే ఇచ్చామో అవే డైరెక్ట్గా వస్తుంది. సో ఇంకా వాటికి మార్చడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, సో దెన్ మీరు చేయాల్సింది ఏంటంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం కాదు. ఓకేనా, ఇక్కడ పాస్వర్డ్ పెట్టాలి అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టాలి అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఓటీపీ అనే సెక్షన్ వస్తుంది, ఈ ఓటీపీలో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మీ నేమ్తో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి అండ్ ఇదే వెబ్సైట్లో ఒక పాపప్ వస్తుంది పైన, యూజర్ అలర్ట్ అని. యూ హ్యావ్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ ఐడి UG24MQతో 0101తో స్టార్ట్ అయ్యి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా పాస్వర్డ్ పెట్టేటప్పుడు హ్యాష్ ట్యాగ్ కానీ అండ్ సింబల్ కానీ ఇవి పెట్టకండి. ఎర్రరేట్ కానీ $సింబల్ కానీ పెట్టుకోండి. హ్యాష్ ట్యాగ్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి బ్లాక్ అయిపోతా ఉన్నది పాస్వర్డ్.
సో కాబట్టి అలాంటివి ట్రై చేయకండి. ఓకే. అండ్ ఒకవేళ మీరు ట్రై చేసినా కూడా ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్లోకి వెళ్ళి మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మేనేజ్మెంట్ కోటాలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ వచ్చే యూజర్ నేమ్ని సేవ్ చేసుకోండి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. ఇవి సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఓకే. సో సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీకు టాప్ రైట్ సైడ్లో ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. ఓకేనా. వన్స్ మీకు యూజర్ నేమ్ రాగానే టాప్ రైట్ సైడ్లో లాగిన్ అని వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఉంటుందండి. ఓకేనా. ఈ పేజ్లో UG24MQ0101 సో మీకు ఏదైతే యూజర్ నేమ్ వచ్చిందో అంటే మీ యూజర్ ఐడి ఏంటో అది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్కి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఈ పేజ్లో మీకు కనిపించేవి ఏవంటే ఇవి రెండు కనిపించవు. ఓకే. సారీ, ఈ రీఅప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇది కనిపించదు. అప్లికేషన్ సబ్మిషన్ ఒకటే కనిపిస్తుంది. ఓకేనా. ఇవి కూడా కనిపించవు. అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఏవి కనిపించవు, ఇక్కడ టికెట్ కనిపించదు. కేవలం అప్లికేషన్ సబ్మిషన్ సర్వీస్లోకి వెళ్తే పేజ్లోకి వచ్చి సర్వీసెస్లోకి వెళ్తే అప్లికేషన్ సబ్మిషన్ కనిపిస్తుంది. అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి, తర్వాత పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి, లోకల్ నాన్ లోకల్ వస్తుంది, అప్లోడ్ డాక్యుమెంట్స్ వస్తుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఉంటాయండి. ఎన్టీఏ డేటా ఏదైతే ఉందో ఆ ఎన్టీఏ డేటాతో బై డిఫాల్ట్ వస్తాయి. నెక్స్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి. ఈ ఎస్ఎస్సి దగ్గర స్టేట్ బోర్డా, ఏపీ బోర్డా, లేకపోతే తెలంగాణ బోర్డా, లేకపోతే అదర్సా. ఓకేనా. అదర్సా ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ మీరు ఇవ్వాల్సింది నీట్ రూల్ నెంబర్. ఓకేనా. నీట్ రూల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఏంటి, మంత్ ఏంటి. మంత్ ఏది ఇచ్చినా పర్లేదు, మార్చ్ ఇస్తే సరిపోతుంది. లేదు అంటే మీరు ఇయర్ మాత్రం కన్ఫామ్గా మీరు ఏదైతే ఎస్ఎస్సిలో పాస్ అయ్యారో అదే ఇవ్వండి. చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉందో ఈ ఇంటర్మీడియట్ బోర్డు మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్సా, సిబిఎస్ఈనా లేకపోతే వేరే బోర్డా ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ రూల్ నెంబర్ ఇట్లా సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక రూల్ నెంబర్ ఉంటుంది. ఆ రూల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాస్ ఏంటనేది కూడా మెన్షన్ చేయండి. మీరు ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోగానే బై డిఫాల్ట్ ఆ పర్టికులర్ స్టేట్లో కానీ సిబిఎస్ఈలో కానీ ఐసిఎస్లో కానీ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎంతకు ఉంటుందో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో టోటల్గా 950 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఈ 950 మార్క్స్ నుంచి మీ యొక్క 950 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ 950 మార్క్స్ నుంచి ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ మార్క్స్ మైనస్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ మార్క్స్ మైనస్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ మైనస్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ ఇవి తీసేయండి. ఇవి తీసేస్తే వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ప్రకారం నేమ్, జెండర్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, సోషల్ స్టేటస్ ఏంటి. ఇది జనరల్ పెట్టినా ప్రాబ్లం లేదు, క్యాస్ట్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే క్యాస్ట్ పరంగా మనకు బీ క్యాట్లో సీట్స్ అనేవి ఉండవు. ఎక్కడి నుంచి తీసుకున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, మైనారిటీ ముస్లిమా కాదా, బీసీ అని పెట్టగానే బై డిఫాల్ట్ ముస్లిం అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ డిస్టిక్ ఏంటి, సిటిజన్షిప్ ఏంటి, ఎక్కడ ఇచ్చారు, ఓసీఐ కార్డు, పిఐఓ కార్డు ఎవరైతే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు. అండ్ పీడబ్ల్యూడీ ఉందా, దీనివల్ల కూడా పెద్దగా యూజ్ లేదు. అండ్ ఎవరు ఇచ్చారు, దీనివల్ల కూడా పెద్దగా యూజ్ లేదు. క్వాలిఫైయింగ్ డిజబిలిటీ ఇది కూడా పెద్దగా అందరికి యూజ్ లేదు. ఎందుకంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా అనేది మనకు మేనేజ్మెంట్ కోటాలో ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఆర్ యూ క్లెయిమింగ్ ఎన్ఆర్ఐ కోటా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఎవరైతే స్టూడెంట్స్ సి క్యాట్కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో, బీ క్యాట్తో పాటు సి క్యాట్ అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఎస్ అని పెట్టాలి. ఓకేనా. లేదు సార్ మాకు ఓన్లీ బీ క్యాట్ చాలు, నో పెట్టేసేయండి. ఎవరైతే ఇక్కడ ఎన్ఆర్ఐ ఎస్ అని పెడతారో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయాలి. వాళ్ళందరికీ కూడా సి కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత రెసిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయాలి. అవి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. ఈ పేమెంట్ సెక్షన్లో నెట్ బ్యాంకింగా, లేకపోతే హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, అదర్ బ్యాంకా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ముఖ్యంగా ఎస్బీఐ డెబిట్ కార్డ్తో చేయడానికి ట్రై చేయండి. ఈ అగ్రీ మీద క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా, ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి ఒక 1 అవర్ తర్వాత ట్రై చేయండి. 2 సార్లు ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ట్రై చేయండి. 3 సార్లు పేమెంట్ అయింది అనుకోండి డైరెక్ట్గా ఎన్టీఆర్హెచ్ఎస్ పేమెంట్ సెక్షన్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో పేమెంట్ వన్ సక్సెస్ఫుల్ అవ్వగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఈ పేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, 10th, 9th, 6th, 7th,
6th వరకు, 6th నుంచి 12th వరకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా పర్టికులర్గా ఇవే క్లాసెస్ చదివి ఉండాలి, ఇంటర్మీడియట్ ఇక్కడనే చేయాలి, లేకపోతే 10th ఇక్కడనే చదవాలని బీ క్యాట్లో ఉండదు. 6వ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎనీ 4 ఇయర్స్ కన్సిక్యూటివ్ కూడా కాదు, ఎనీ 4 ఇయర్స్ మీరు గనక ఏపీలో చదివి ఉంటే మీరు ఏపీ లోకల్ అవుతారు. ఓకేనా, ఏపీ లోకల్ అవుతారు బి కేటగిరీకి. సో కాబట్టి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్టేట్లో పాస్ అయ్యారు, ఏ డిస్టిక్లో పాస్ అయ్యారు, కాలేజ్ ఏంటి అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది ఈ 11th 12th దగ్గర 11th అండ్ 12th సంబంధించిన కంబైన్డ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలి 500 KB. అండ్ 6th నుంచి 10th వరకు ఎవరైతే 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో, కొంతమందికి 1 to 10th ఉంటుంది, కొంతమంది 6th 7th ఉంటుంది, కొంతమందికి 8th 9th 10th ఉంటుంది. ఎన్నైనా ఉండనివ్వండి, 6th to 10th అనేది ఒకే పీడిఎఫ్ ఉండాలి. ఆ పీడిఎఫ్ని 6th దగ్గర అప్లోడ్ చేయాలి, 7th 8th 9th 10th ఈ 5 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర అప్లోడ్ చేయగానే బై డిఫాల్ట్ ఇక్కడ మీకు ఏమని వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లేదా అదర్ వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ అయితే బై డిఫాల్ట్ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది, లేదంటే అదర్స్ అని చూపిస్తుంది. అదర్స్ అని చూపించగానే డూ యూ వాంట్ టు క్లెయిమ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ టు ఏపీ అని వస్తుంది. మీరు ఒకవేళ ఎస్ అని పెట్టగానే జియో నెంబర్ 132, 171, 129 ప్రకారం మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? తెలంగాణ నుంచి 2014 తర్వాత ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే జియో వర్తిస్తుంది, వాళ్ళకి మాత్రమే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ మీకు ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉందనుకోండి పెట్టండి, లేదంటే ఇక్కడ అదర్స్ అని వచ్చింది అనుకోండి అదర్స్ అనేది తీసుకోండి. లేదు మీకు ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది అనుకోండి డైరెక్ట్గా కంటిన్యూకి వెళ్ళండి. కంటిన్యూకి వెళ్ళగానే నెక్స్ట్ పేజ్ ఏమొస్తుంది అంటే మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేయడానికి అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ నీట్ ర్యాంక్ కార్డ్ 500 KB అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ల్యాప్టాప్లో ఉన్న ఆ ఫైల్ మేనేజర్లోకి వెళ్తుంది, అక్కడ చూస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ని 500 KB బిలో స్కాన్ చేసుకొని ప్రతి దానికి టైటిల్ ఇవ్వండి. 10th స్టడీ, 12th స్టడీ, 12th TC, 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, 12th స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అని టైటిల్స్ ఇచ్చుకోండి. అలా టైటిల్స్ ఇచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా అప్లికేషన్ చేయొచ్చు అనమాట. నీట్ ర్యాంక్ కార్డ్ దగ్గర నీట్ ర్యాంక్ కార్డ్ ఏదైతుందో అది అప్లోడ్ చేయండి. SSC మెమో దగ్గర SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో దగ్గర ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఓకేనా. ఇంటర్మీడియట్ TC దగ్గర ఇంటర్మీడియట్ TC, మైనారిటీ వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్. ఇక్కడ ఒక చిత్రమైన ఏంటంటే ఏ క్యాట్లోనేమో మైనారిటీ సర్టిఫికేట్ అడగట్లేదు, కానీ బి క్యాట్లో మాత్రం మైనారిటీ సర్టిఫికేట్ అని అడుగుతా ఉన్నాడు. దాంతోపాటు ఆధార్ కార్డ్, ఓకేనా, దాంతోపాటు ఆధార్ కార్డు. సో ఎవరైనా ఇక్కడ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అడుగుతలేడు మళ్ళీ. సో ఇదొక చిత్రమైన విషయం. సో దాంతోపాటు మైగ్రేషన్ సర్టిఫికేట్, ఎవరైనా మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు. OCI కార్డు ఉంటే OCI కార్డు. సో ఎవరైతే NRI డాక్యుమెంట్స్ ఎలిజిబిలిటీ ఎస్ అని పెట్టుంటారో వాళ్ళు NRI డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని అప్లోడ్ చేయాలి. NRI డాక్యుమెంట్స్ కోసం డిక్లరేషన్, సిటిజన్షిప్ కానీ, గ్రీన్ కార్డ్ కానీ, లేదు దాంతోపాటు మీ యొక్క కరెంట్ బిల్ కానీ, ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒకటే PDF లాగా చేసి అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళినట్లయితే సేవ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళే ముందు మీ యొక్క ప్రివ్యూ చూసుకోవచ్చు. అప్లికేషన్స్ అన్ని కూడా ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ కూడా ఉంటుంది. ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ NTA లో ఉన్న ఫోటో దాంతోపాటు NTA లో ఉన్న సిగ్నేచర్ వస్తుంది. మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ పే చేశారు, అండ్ స్కూలింగ్ ఏంటి, స్కూలింగ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు ఫైనల్ సబ్మిట్ చేశారంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఈ ఇయర్ నుంచి ఇవ్వలేదు. మనకు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వలేదు. వన్స్ ఫైనల్ సబ్మిట్ చేశారా ఇంకా అయిపోయినట్టే. ఓకేనా, డూ యూ విష్ టు సబ్మిట్ అప్లికేషన్ వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఎన్నిసార్లు లాగిన్ అయినా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రొవిజనల్ అప్లికేషన్ని తీసుకోవచ్చు. నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏం వీడియో? మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పాను. మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకున్న తర్వాత 2 days తర్వాత 3 days తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోండి. ఈ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇక్కడ ఉంటుందండి, ఏమని ఉంటుంది, వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్ అని ఉంటుంది. అలా వచ్చిందంటే
మీకు సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది వెరిఫై అయినట్టు. ఓకేనా? సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా అప్లోడ్ చేశాను. ఏ క్యాడ్కి సంబంధించి చాలా చాలా డీప్గా అప్లికేషన్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.